హలో బ్యూటిఫుల్ పీపుల్. బావా నీకు ఒకటి చెప్పడం మర్చిపోయినరా. ఏం చెప్పడం మర్చిపోయి బావా? ఇప్పుడు మన బర్మా ఫుడ్ జంక్షన్ ఎక్కడెక్కడ ఉన్నాయి? విజయవాడ, వైజాగ్ లోని, గాజువాక్ లోని, శ్రీకాకుళంలో ఉన్నాయి. చాలా మంది నీ కామెంట్స్ లోని హైదరాబాద్ లో పెట్టవా అని అడుగుతున్నారు. నాకు అర్థమైందిరా నీ పాయింట్. చాలా మంది అడుగుతున్నారు అనమాట, అన్న హైదరాబాద్ లో పెట్టవా, ఒంగోలులో పెట్టవా, నెల్లూరులో పెట్టవా, కరీంనగర్ లో పెట్టవా అని. ఫస్ట్ థింగ్, నేనైతే అవుట్లెట్స్ నా ఓన్ గా పెట్టుకోవట్లేదు. నేను ఓపెన్ చేసిన అవుట్లెట్స్ అన్ని కూడా ఫ్రాంచైజే ఇచ్చాను అనమాట. నేను ఎంత క్లియర్ గా చెప్పినా కూడా చాలా మంది అడిగే క్వశ్చన్ ఒకటే, మీరు ఓన్ గా పెట్టుకుంటున్నారా అవుట్లెట్స్ అన్ని అని. నేను ఓన్ గా అవుట్లెట్స్ పెట్టుకునేంత కెపాసిటీ అయితే నా దగ్గర లేదండి. అండ్ మన లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక సొంత బిజినెస్ పెట్టాలని ఉంటది, రైట్? ఇక్కడ వరకు మీరు వీడియోని చూసారంటే మీరు కూడా సొంతంగా బిజినెస్ పెట్టాలని ఐడియా ఉంది, కానీ రిస్క్ ఉంటదేమో, ప్రాఫిట్ వస్తుందో రాదో, సపోర్ట్ ఎవరు ఇస్తారు అని చాలా డౌట్స్ ఉంటాయి మీకు. సో ఇక్కడే మన బర్మా ఫుడ్ జంక్షన్ మోడల్ మీకు హెల్ప్ చేస్తుంది. అయినా కూడా మీరు నా ఫ్రాంచైజీ ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ పాయింట్, ఇది ఒక ప్రూవెన్ బిజినెస్ మోడల్. సెకండ్, బిజినెస్ ఎలా రన్ చేయాలని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. A to Z ప్రతి స్టెప్ లో నేను మీకు గైడ్ చేస్తాను. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, కంప్లీట్ ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ కూడా నా నుంచే ఉంటుంది. రండి మన ఫ్రాంచైజ్ ఫ్యామిలీ జాయిన్ అవ్వండి. జై శ్రీరామ్.